దేవి మార్గం యూట్యూబ్ ఛానల్కు మీకు స్వాగతం. శ్రీమాత్రే నమః. మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ కావాలని అనుకుంటున్నారా? రాగి మరియు కర్పూరం వెనుక ఉన్న అసలైన సైన్స్ గురించి తెలుసుకోండి. మనం ఇంట్లో రాగి పాత్రలను వాడటం, కర్పూర హారతి ఇవ్వటం వెనుక కేవలం భక్తి మాత్రమే ఉందని మీరు అనుకుంటున్నారా? అయితే మీరు పొరపాటే. 2026 నాటి ఆధునిక సైన్స్ ఇప్పుడు ఏమి చెబుతుంది అంటే, ఈ సాంప్రదాయాల వెనక ఒలిగో డైనమిక్ ఎఫెక్ట్ మరియు ఎయిర్ అయోనైజేషన్ అనే అద్భుతమైన సైన్స్ దాగి ఉంది. మీ ఇంటి వాతావరణాన్ని ఒక దేవాలయంలా మార్చే ఈ రహస్యాలేమిటో ఈరోజు తెలుసుకుందాం. రాగి పాత్రలు అంటే బ్యాక్టీరియాను సంహరించే కవచం. మనం రాగి పాత్రలో నీళ్లు తాగటం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటో తెలుసా? అదే ఒలిగో డైనమిక్ ఎఫెక్ట్. రాగి లోహానికి సూక్ష్మ జీవులను చంపే శక్తి ఉంది. రాగి పాత్రలలోని నీటిలోని హానికరమైన బ్యాక్టీరియా, వైరస్లు రాగి అయాన్ల వల్ల క్షణాల్లో నిర్వీర్యం అయిపోతాయి. దానికి తోడు వాటర్ మెమరీ రాగి పాత్ర నీటిలోని మలినాలను తొలగించటమే కాకుండా నీటి యొక్క శక్తిని పెంచుతుంది. ఇది మన శరీరంలో రోగ నిరోధక శక్తిని అద్భుతంగా పెంపొందిస్తుంది. మీకు ఇక్కడ ఒక్క విషయం తెలియాలి. రాగి లోహం ఇది ఒక స్వచ్ఛమైన మూలకం, ప్రకృతిలో నేరుగా లభిస్తుంది. ఇత్తడి లోహం ఇది ఒక మిశ్రమ లోహం. రాగి మరియు జింక్లను కలిపి దీనిని తయారు చేస్తారు. రాగికి ఉండే ప్రకృతి శక్తి ఇత్తడికి ఉండదు. గాలిని శుద్ధి చేసే ప్రక్రియ కర్పూర హారతి వలన జరుగుతుందని మీకు తెలుసా? కర్పూరం వెలిగించినప్పుడు వచ్చే సువాసన మన మనస్సుకు ఎందుకు అంత ప్రశాంతతను ఇస్తుంది? నకారాత్మక అయోన్ల విడుదల. కర్పూరం మండటం వలన గాలిలో నెగిటివ్ అయాన్లు విడుదలవుతాయి. ఇవి గాలిలోని ధూళి కణాలను, కంటికి కనబడని బ్యాక్టీరియాను కిందకి పడిపోయేలా చేస్తాయి. అంటే ఇది ఒక సహజమైన ఎయిర్ ప్యూరిఫైయర్ లాగా పనిచేస్తుంది. కర్పూరం నుండి వచ్చే వాసన మన మెదడులోని లింబిక్ సిస్టమ్ను ప్రభావితం చేస్తుంది. దీని వలన నరాలు ఉత్తేజమవుతాయి. ఇది ఒత్తిడిని తగ్గించి ఏకాగ్రతను పెంచుతుంది. అందుకే పూజ గదిలో హారతి తర్వాత మనకు అంతటి ప్రశాంతత కలుగుతుంది. హోలిస్టిక్ ప్యూరిఫికేషన్ అనగా రాగి నుండి వచ్చే ధాతు శక్తి మరియు కర్పూరం నుండి వచ్చే ప్రాణవాయువు శుద్ధి, ఈ రెండూ కలిపి మీ ఇల్లు ఒక పవిత్రమైన శక్తి క్షేత్రంగా మారుతుంది. ఆధునిక ఇళ్లలో ఉండే ఎలక్ట్రానిక్ వస్తువుల వలన వచ్చే పాజిటివ్ అయాన్ల నెగటివిటీని ఈ కర్పూర హారతి నుండి వచ్చే నెగటివ్ అయాన్లు సమం చేస్తాయి. ఇది కేవలం ఒక ఆచారం కాదు, మీ ఇంటి ఆరోగ్యాన్ని కాపాడే ఒక లైఫ్ స్టైల్ సైన్స్. మన సనాతన ధర్మంలో ప్రతి ఆచారం వెనుక ఒక గొప్ప సైన్స్ ఉంది. ఈ చిన్న చిన్న మార్పులు మీ ఆరోగ్యాన్ని మరియు ఇంటి వాతావరణాన్ని ఎలా మార్చాయో మీరు గమనించారా? మీ అభిప్రాయాలను కింద కామెంట్లో తెలియచేయండి. మీ ఇంటిలోని ఎనర్జీ లెవెల్స్ను పెంచుకోవటానికి ఈ సమాచారం మీకు నచ్చితే వేద విజ్ఞానంలోని మరిన్ని అద్భుతాల కోసం ఇప్పుడే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. సర్వే జనా సుఖినో భవ. సైన్స్ మరియు స్పిరిచువాలిటీ కలిపి తెలుసుకోవడానికి మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. మా దేవి మార్గం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లో ఫాలో చేయండి. మా వీడియోలను లైక్ చేసి షేర్ చేయండి. కామెంట్ చేసి అమ్మ అనుగ్రహం పొందండి.